ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో ఇక లెంట్ సీజన్లో 34వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రభు కృప మన జీవితాలకు మేలును, ప్రభు యొద్దకు చేర్చుటకు మార్గమునైన విధానమును బట్టి వందనాలు తెలియచేస్తూ, మీ ఆసక్తిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ప్రభువే మనల్ని బలపరిచి నడిపించలాగానే ప్రభు చేతికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. గడిచిన దినములని కాచి కాపాడి యొక్క 34వ దినములకు మమ్మల్ని చేర్చిన విధానమును బట్టి వందనాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో 34వ దిన ధ్యానములో ఫలభరితమైన జీవితము కొరకు మీ రాజ్య పౌరులుగా స్థిరపరచబడలాగా మాకు ఆటంకముగా ఉన్న వాటిని తొలగించుకొని నాయన మీ యొద్దకు అనేకులను చేర్చుటకు, నాయన మీ వైపు చూచుటకు, మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయుటకు మా ముందుంచిన యొక్క మందన బట్టి వందనా. ఈ బిడ్డలందరూ నాయన మిమ్మల్ని కలిగి జీవించలాగన మీలో స్థిరపరచబడి భాగ్యమును ప్రతిపెట్టకు దయచేయమని, మాదిరికరమైన జీవితం మాకు ఇచ్చి నాయన మీరు నమ్మిన విధానమును బట్టి వందనాలు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇచ్చేవారు. అటు నమ్మకత్వములో మేము ఎదుగు భాగ్యమును దాయిచ్చాము. ఇతని వర్తమానమును విని అన్వయించుకొని అనేకులకు రక్షణయు, మారు మనసును, సాక్షార్థమైన జీవితమును జీవించు భాగ్యమును మాకు అనుగ్రహించమని, మీరు మాతో ఉండి ఇంతకాలము నడిపించిన తండ్రి ఫలభరితమైన జీవితమును మా ద్వారా అందుకొనమని యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. వారందరూ మానక స్తుతించెదము. நானும் என் வேண்டும் என் வீட்டாரனைவரம் ஓயாமல் நன்றி சொல்லும். పిండము వలె కాచావు స్తోత్రం, నిజధరక మోసావు స్తోత్రం. ஒரு கரு போல காத்தீரே நன்றி, என் சிதையாமல் சுமந்தீரே நன்றி. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరే என்னினைவான் இருப்பவரே. நன்றி நன்றி நன்றி. இதயத்தில் சுமந்தீரே நன்றி. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిండము వలె మోసితివే స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితము మేలులతో నింపితివే. ஒன்றுமே இல்லாமல் துவங்கின என் வாழும் நன்மையில் நிறந்துள்ளதே. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ஒரு தீமையும் நினை காதனல்ல, ஒரு தகப்பன் உமை போல இல்ல. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరే என்னினைவான் இருப்பவரே. நன்றி நன்றி நன்றி. கருப்போல சுமந்தீரே நன்றி. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిండము వలె మోసితివే స్తోత్రం.
బ్రతుకును నీ కృపతో నింపితివే. കണ്ടൻപൈ കാണൻ എൻ തേവൈകല്യാവയം കരം നൽകിയതേ. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. நீர் நடத்திடும் விதங்களை சொல்ல ஒரு பூரண வார்த்தையே இல்ல. எபினேசரு எபினேசரு ఇంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరే ఎన్నినైవా నిరుపవరే. நன்றி 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 இதயத்தில் சுமந்தீரே நன்றி. స్తోత్రం 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 పిండము వలె మోసితివే స్తోత్రం. మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలచినది అద్భుతమే. ஞானிகள் மத்தியில் பைத்தியம் என்னையும் அலைதது அதிசயமே. నేను దేనికి పాత్రను కాను, ఇది కృపయే వేరేమి లేదు. నానిదకాన పాత్రనల్ల ఇది కిరుబయే వేరొండ్రుమిల్ల. ఎబినేజరు. ఈసారి ఇక 34వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. ఈ యొక్క లెంట్ సీజన్లో ఈ యొక్క ప్రత్యేకమైన దినముగా, సామాన్యమైన సాధారణమైన దినముల్లో ఇది చివరి దినముగా, రానైన వారము పరిశుద్ధ వారంలోకి వెళుతున్నాం కనుక ఈ యొక్క వర్తమానాలన్నీ మళ్ళా సింహావలోకం మరొకసారి పునర్పరిశీలన చేసుకొని సింహావలోకం చేసుకొని వాటిని పాటించుటలోను ప్రభు ఎదుట నమ్మకముగా జీవించుటలోను ఆసక్తి చూపుదాం. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరు. ఇంతవరకు అంటే నేను పంపించాను, మీరు ఏదో ఒక విధంగా చూసి మేలు పొందుతున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్న విధానం బట్టి వందనాలు. కానీ ఇక మీదటి వర్తమానాలు మీకు రావాలంటే ప్రతి ఆదివారం కానివ్వండి, మధ్య మధ్యలో అప్లోడ్ చేసే యొక్క సువార్తమానాలు, ప్రభువుని యొక్క మర్మములు మీకు కావాలంటే, వాక్యాధారముతో కూడిన సాక్షార్థమైన జీవితమును గురించి ఎదుగుదల మీకు కావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మాత్రమే పరలోకం పోతే ప్రభువుకు ఆనందం లేదు, కానీ పరలోక సంబంధిగా అనేకులను మనం చేర్చే విధముగా భూమి మీద ఆయనకు సాక్షులుగా ఉండేలాగా మీరు అనేకులకి ఈ వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. ఈ 40 దినాలే కాదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఎలా అనుకూల సమయం మన టీవీ యొక్క కార్యక్రమాల్లో వచ్చు ప్రతి వాక్యము మీరు అందుకోగలరు. యూట్యూబ్ ద్వారా వచ్చేవి, వాట్సాప్ ద్వారా వచ్చే వాటిని మీరు వీక్షించగలరు, అన్వయించుకొని మేలు పొందగలరు. కనుక ఇటు మేలులు మీ కుటుంబములకు ప్రభు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. సహకరించిన ప్రతి బిడ్డకు వందనాలు తెలియజేస్తున్నాను. అన్వయించుకోండి. 34వ దిన సహవాసానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సామాన్య దినముల్లో ఇది చివరి దినము. రానైన సోమవారం దినం నుంచి మనము పరిశుద్ధ వారంలోనికి వెళ్తున్నాం. ఆ ప్రత్యేకమైన వర్తమానములు ఎక్కువసేపు ఉంటాయి. వీక్షించండి, వినండి, వాటి ప్రకారం నడవండి, ప్రభువుని ఆనందపరచండి. ప్రభు యొక్క దీవెనలు భూమి మీద జీవించి ఉండగానే, ప్రాణముతో ఉండగానే అనుభవించండి. ప్రభు మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. గమనించండి, రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం, రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనము నుంచి ఈ దినం మనం ధ్యానం చేస్తున్నాం.
రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కానీ నిన్నటి దినమున మనం ధ్యానం చేసిన వాటిలో ప్రతి మోకాలు ప్రభు నామమును వంగునట్లు, ప్రతి నాలుక దేవుని స్తుతించినట్లు మనము వాదనలతో కాక తర్కములతో కాక ప్రభువుని కలిగి జీవించాలన్న ప్రభు వాక్యంలో మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ దినమున వచ్చిన వాక్య భాగము అన్వయించుకొనవలసిన వాక్య భాగము రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనాన్ని చూసినట్లయితే, కాగా మన మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుండమని మీరు నిశ్చయించుకునుడి. ఒకరినొకరు తీర్పు తీర్చుకోవడంతో ఆపేద్దాం. వాక్యం స్పష్టం. ప్రతి విషయంలో ప్రభువుని గురించిన సువార్తమానం అందించే వాళ్ళకంటే, ప్రవచన వాక్కులను తెలియచేసే వారికంటే, విమర్శలతో వితండ వాదములతో నడుచుచున్న ఈ యొక్క క్రైస్తవ జీవితము, సంఘ సహవాసాలు, సువార్త పరిచర్య ఇటువంటి ఆటంకములు లేకుండా తీర్పు తీర్చు పద్ధతిని ఇంతటితో ఆపేద్దామని చెప్తున్నాడు ప్రభు. వాక్యం స్పష్టమండి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని కూర్చు కూడా తీర్పు తీర్చబడదని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఇట్టి విషయంలో మనం ఎదుటి వారికి తీర్పు తీర్చకుందము అని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టామని చెప్తున్నాడు. ఫుల్ స్టాప్ పెట్టడమే కాక ఇదిగాక ఎదుటి వారికి నీ వలన ఆటంకం ఏమన్నా కలుగుతుంటే ఆ ఆటంకము కలగకుండా ఇంతటితో దాన్ని ఆపివేయటానికి నిన్ను పూనుకోమంటున్నాడు. ప్రియులరా, యథార్థత, నిండు మనస్సాక్షి కలిగిన ఈ యొక్క మాటలు ఎదుటివానికి నీ ద్వారా ప్రభువులో ఎదగటానికి ఏదైతే ఆటంకముగా ఉన్నదో అటువంటి ఆటంకమును ఎంతటితో ఆపేయమంటున్నాడు. రెండవది తీర్పు తీర్చడం మానుకోమంటున్నాడు. ఈ రెండు నువ్వు జరిగించవలసిన కార్యాలు, ఈ రెండింటినీ నువ్వు కలిగి ఉండవలసిన కార్యములు. ఎలాగనగా దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియును సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉండగా. ఈ ఆనందము నీ వరకే కాక అనేకుల కొరకు. రాజ్యం అంటే ఒక కుటుంబమా? కాదు. ప్రజలు లేనిదే రాజు లేడు, రాజ్యం లేదు. కనుక యేసు రాజు మన కొరకు రావాలంటే అనేకులు ఆయన కొరకు సిద్ధపడవలసి ఉన్నది, అనేకులు ఆయన రాజ్యంలో చేరవలసి ఉన్నది. కనుక నా యేసు రాజ్యంలోనికి నేను అనేకులు నడిపించాలి, వారికి నేను ఆటంకమై ఉండకూడదు, వారిని తీర్పు తీర్చి ఆయన రాజ్యము నుంచి వెలుపలికి పంపించాలన్న ఈ యొక్క ఉద్దేశములను దృక్పథములను దేవుడు ప్రభు తీసివేయమంటున్నాడు, ఇంతటితో ఆపివేయమంటున్నాడు. కనుకనే ఎదుటి వారికి తీర్పు తీర్చవచ్చు గుణము కలిగిన ఈ యొక్క రోమా సంగముల ద్వారా ఈరోజు మనమును అదే పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మనకి ఈ మాట చెప్తున్నాడు. అందుకనే ప్రభు యొక్క బల్ల సహవాసములో కూడా మనల్ని మనము తీర్పు తీర్చుకునేలా అన్న మాట ఉపయోగిస్తాం. మనల్ని మనము తీర్పు తీర్చుకోవాలని, ప్రభు కార్యాల్లో మనం ఉండాలని, ఇదిగో ఆటంకాలు మన వలన కలగకూడదని ప్రభు యొక్క ఉద్దేశం. అనగా మనకు బాగా సుపరిచితమైన మాట, అభ్యంతరములు రాక మానవు, ఎవని వలన అభ్యంతరము కలుగునో వానికి శ్రమ, నీవు శ్రమలు పాలు కాకుండా ఉండాలని ఈ మాట చెప్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనములో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. దేవుని చిత్తమును నెరవేర్చడానికి నువ్వు అభ్యంతరపడిన యెడల ఆ అభ్యంతరపడి వ్యక్తిని ప్రభు ఏమని పోల్చాడంటే సైతానుతో, అపవాదితో పోల్చాడు. ప్రభు జరగబోతున్న మర్మముల గురించి చెప్తుంటే, మరణముల గురించి చెప్తుంటే పేతురు భక్తుడు అంటాడు, అయ్యా ఇది నీకు జరగకుండును గాక. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం బాగా ఎరుగుతాము. ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసు కుమారునిగా వచ్చిన యేసు ప్రభువారు తన మరణ పునరుద్ధానముల గురించి చెప్తుంటే పేతురు ఇది నీకు జరగకుండును గాక అంటే యేసు ప్రభువారు అంటున్నారు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు అనగా యేసు పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల యొక్క సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంచక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఆ పేతురు అన్న స్థానమును నువ్వు పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందేమో చూడు.
ఎవరికి నువ్వు అభ్యంతరకరముగా ఉన్నామో ఆ రోజు యేసు దేవునికి పేతురు అభ్యంతరకరముగా ఉంటే వెనక్కి పొమ్మన్నాడు. ఈరోజు నువ్వు ఎంతమందికి నిన్ను బట్టి సంఘములోనికి రాకుండా, దేవుని సహవాసములోనికి రాకుండా, దేవుని రాజ్య పౌరులుగా లేకుండా, దేవుని యొక్క పరిచర్యలు చేయకుండా నువ్వు అభ్యంతరకరముగా ఉన్నావో. కనుకనే ప్రభు వాక్యము స్పష్టం, అభ్యంతరములు కలుగక మనము అభ్యంతరపరచువానికి శ్రమని మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన స్పష్టంగా అంటాడు. అభ్యంతరముల వల్ల లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చిన ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యునికి శ్రమ. ఇదిగో నీ మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టి సముద్రంలో వేయక ముందే నువ్వు అభ్యంతరకారములన్నిటినీ బంధించి నీ ఉద్దేశములను మార్చుకున్నట్టుకు ఇదియే మిక్కిలి అనుకూల సమయం. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, 14వ అధ్యాయం 4వ వచనంలో మనం బాగా చూడగలం. పగ తీర్చుకున్నట ప్రభు యొక్క పని, పరుని సేవకునికి తీర్పు తీర్చుట నీ పని కాదు. ప్రభు తీర్పు తీర్చువాడు కనుక ఇదిగో నీ తీర్పుని ఆపివేయి, నీ తీర్పుని ఆపివేయి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. తన యజమాను ఉన్నాడు, తన యజమానుని మాటకు అతను లోబడి జీవిస్తున్నాడు. నువ్వు తీర్పు తీర్చునేలా 10వ వచనంలో కూడా అదే అంటాడు, నువ్వు నిరాటంకముగా తీర్పు తీరుస్తున్నావు. అయితే నిన్ను నువ్వు తీర్పు తీర్చుకొనవా? ప్రియులారా గమనించండి, మనల్ని మనము పరిశీలన చేసుకునేలా తీర్పు పొందక పోదము. మనము పరిశీలన చేసుకునేలా తీర్పు పొందకపోదము. కనుక లోకమును బట్టి, లోక ఆచారములను బట్టి, లోక క్రమములను బట్టి, ప్రత్యేకించి భోజనమును బట్టి మనము అభ్యంతర పడకుండానట్లు పౌలు భక్తుల ద్వారా ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. కేవలం భోజనమును బట్టి కాక మనము అభ్యంతర పరచబడకుండా ఉండవాలని 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధి కలుగు చేయి వాటినే ఆసక్తితో అనుసరింతుము. దేవునిలో మనము క్షమాభివృద్ధి పొందలాగున వాటి యందు ఆసక్తి ఉంచి వాటిని అనుసరించాలి, కానీ లోకపరమైన వాటిని, తినే పదార్థముల మీద, పనిచేసే వాటి మీద నీ మనస్సు ఉండకూడదని ప్రభు ఈ మాట చెప్తున్నాడు. దీనిని ఏమంటారంటే, నువ్వు ఎదుటి వారి జోలికి పోతున్నావు అంటే అది కీడు చేయటం అవుతుంది. కనుకనే ఇక్కడ అంటున్నాడు పరస్పరము ఈ మాట గుర్తించాలి. పరస్పరము మనుష్యుల దృష్టికి యోగ్యుడై ఉండకము. కాబట్టి వాక్యం స్పష్టం, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటి యందే నీ ఒక్కడో పరలోకము కాకుండా నీతో కలిసి అనేకులను చేర్చుటకు ప్రభు చూపిన యొక్క మార్గములో ప్రభుతో కూడా అనేకులను తీసుకువెళ్ళటానికి, ఇగో నిన్ను బలపరచడానికి ప్రభు ఏ విధముగా అయితే ఉన్నాడో నువ్వు అనేకులను బలపరచడానికి సిద్ధముగా ఉండాలని చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీడు చేయటం అని మేలు చేయము, సమాధానమును వెతకి దానిని వెంటాడము. కీడు చేయటం మానివేయమంటున్నాడు, తీర్పు తీర్చడం మానివేయమంటున్నాడు, శిక్షణ గురించి మాట్లాడటం మానివేయమంటున్నాడు. ఇదిగో తీర్పు తీర్చడం నీ పని కాదంటున్నాడు. కనుక వారికి సంశయములు తీర్చటంలో ఐక్యత కలిగి ఉండు. ఇదిగో వారిని బలపరిచి దేవుని రాజ్య పౌరులుగా తీర్చేది. కనుక యేసు ప్రభు వారు కూడా అంటారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనములో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల ప్రయోజనమని యేసు ప్రభు వారు మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనములోను, మత్తయి సువార్తలోను చెప్తున్నాడు కదా. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల ప్రయోజనం అవ్వదు. నువ్వు మంచివాడివే, నువ్వు సిద్ధపడ్డవాడివే, నువ్వు పరలోక పౌరుడివే. పరలోక పౌరసత్వము అనగా దేవుని యొక్క నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మ యందు ఆనందము నీకున్నాయి, కానీ నువ్వు ఎదుటి వానికి ప్రయోజనకారివి కాని పక్షమున నీ జీవితంలో ప్రభువుకి మహిమ ఏది? అనేకులను చేర్చుటకు, అనేకులతో నువ్వు ప్రభువుని ఐశ్వర్యవంతుని చేర్చుటకు సాధ్యమైతే, శక్యమైతే మనుష్యులందరితో సమాధానము కలిగి ఉండాలని రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో మనం నేర్చుకుని ఉన్నాం. గమనించండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే సమస్త మనుషులతో అనగా వారికి తీర్పు తీర్చక,
వారు క్షేమాభివృద్ధి చెందుటకు వారిని నువ్వు బలపరచుటకు ప్రతివాడు తన పొరుగు వాని క్షేమాభివృద్ధి కోరుకొని జీవించాలని వాక్యము స్పష్టంగా చేస్తుంది. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు ప్రభుని కలిగి జీవిస్తున్నావా, ప్రభుతో ఉన్నావా లేదా అన్నది నీవు నడుస్తున్న మార్గము ప్రభుదా కాదని నీ యొక్క గుణలక్ష్యములను బట్టి ఉంటుంది. కనుక నిన్నటి దినమున ఈ దినమున మనం నేర్చుకున్న యొక్క 14వ అధ్యాయము విశ్వాసములో బలహీనులైన వారిని అభ్యంతరపరచక వారి సంశయములను తీర్చుచు, అలాగనే తీర్పు విషయమై ఎదుటి వారికి నువ్వు తీర్పు తీర్చక నీవు ప్రభువును బట్టి మహిమకరముగా జీవించుచు వారిని బలపరచుచు ప్రభు రాజ్యములో ఉంచాలన్న ప్రభు తలంపును నెరవేర్చు బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇటు కృప నీకు ప్రభు దయచేయునుగాక. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, 34 దినములో వర్తమానాల బిడ్డలకు మీరు ఇచ్చిన దానమును బట్టి వందనా. ఈ వర్తమానములన్నింటిలో దాగి ఉన్న నాయన మీ యొక్క పరలోక సమాధానమును, పరిశుద్ధాత్మేందల ఆనందమును, నీతిని బిడ్డల్లో వర్తింప చేయమని, ఎదుటి వారికి తీర్పు తీర్చువారి కాదుగా ఎదుటి వారి క్షేమాభివృద్ధిని కోరుకుని బిడ్డలుగా మమ్మల్ని మార్చినందుకు వందనాలు తెలియజేస్తూ మా ద్వారా అనేకులను మీరు పరలోక పౌరులుగా తీర్చిది మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవులు మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభువు తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.